వికారాబాద్ లో ముగిసిన కాంగ్రెస్ శిక్షణ తరగతులు కాంగ్రెస్ సర్కార్పై బండి సంజయ్ విమర్శలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వికారాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో కీలక అంశాలపై నేతలు చర్చించారు. పార్లమెంట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రైవేట్ బిల్లు పెట్టాలని రాహుల్ విహెచ్ కోరగా అందుకు రాహుల్ అంగీకరించారు. తెలంగాణలో నెలకోసారి పర్యటనకు రావాలని రాహుల్ ని కోరారు నేతలు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ లో చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం కుటుంబ సభ్యుల చికిత్స కోసం తుమ్మల దుబాయ్ వెళ్లారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడుల నేపథ్యంలో అక్కడ విమానాలు నిలిచిపోయాయి. ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ వచ్చే వరకు తుమ్మల ఇండియాకు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. ఇరాన్లో ఉన్న భారతీయులు అధైర్యపడొద్దని, వారి యోగక్షేమాల సమాచారం కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. జగిత్యాల జిల్లా నుండి ఉపాధి కోసం పలువురు ఇరాన్ కు వలస వెళ్లారని, ప్రస్తుతం ఇరాన్ పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఏపీ దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ చిత్రా మిశ్రా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ కలిసి నివాళులు అర్పించారు. శ్రీపాదరావు ఆశయ సాధన కోసం ఆయన కుమారుడు మంత్రి శ్రీధర్ బాబు పేదలకు నిరంతరం సేవలు అందిస్తున్నారని నరేందర్ రెడ్డి కొనియాడారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ మున్సిపల్ పాలక వర్గం బాధ్యతలు స్వీకరించింది. నూతన చైర్మన్ గా కట్కం రవీందర్, వైస్ చైర్పర్సన్ గా దుర్గ సౌజన్య శ్రీధర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరయ్యారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో అందరి సహకారంతో ముందుకు సాగుతామని చైర్మన్ తెలిపారు. డీసీసీ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ను ప్రధాని చేయడమే తన లక్ష్యమన్నారు. దేశం కోసం, తమ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. తాను ప్రజా జీవితంలో ఎప్పుడు పైరవీలు చేయలేదని, ప్రజా సమస్యలపై గళం వినిపించానన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ దీక్ష కొనసాగుతోంది. రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దీక్షకు కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ దీక్షకు టీఎన్జీఓ, టీజీఓ ఉద్యోగులతో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాల సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు బండి సంజయ్. 2 ఏళ్లుగా విద్యాశాఖ మంత్రి లేడని విమర్శించారు. టీచర్ల జీతాలు తగ్గించాలని విద్యా కమిషన్ రిపోర్టులు చెప్పిందన్నారు సంజయ్. పేద విద్యార్థులు చదువుకోకుండా కుట్ర ఇది అని బండి సంజయ్ మండిపడ్డారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జనగామ ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం వస్తున్న జీతాలతో కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాల పెంపుపై స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మార్కెట్ యార్డ్ దగ్గర ఆర్తి వ్యాపారులు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి పోలీసులు అకారణంగా 2 ఆర్తి వ్యాపారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆర్తి వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఆర్తి వ్యాపారులపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.